హాయ్ ఫ్రెండ్స్, సునీత విలియమ్స్ విల్మోర్లు అంతరిక్షంలోనే ఉండిపోయారన్న విషయం మనందరికీ తెలిసినదే. వ్యోమగాములు 2024 జూన్ 5న బయలుదేరి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆగస్టులో మిషన్ ఆలస్యం అవుతున్నట్లు నాసా ప్రకటించి స్పేస్ ఎక్స్ ద్వారా వారిని వెనక్కి తీసుకుని రానికి ప్రణాళికలు ప్రారంభించింది. సెప్టెంబర్లో మళ్లీ స్టార్లైనర్ల వ్యోమనౌక ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది. అయితే 9 నెలల తర్వాత వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. మార్చి 16, 2025న సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో విలియమ్స్ విల్మోర్లు రావటానికి లైన్ క్లియర్ అయింది. 4 కొత్త వ్యోమగాములను విలియమ్స్ మరియు విల్మోర్లు సాదరంగా ఆహ్వానించారు. కొత్త సిబ్బందికి అంతరిక్ష కేంద్రం గురించి విలియమ్స్ విల్మోర్లు వివరించారు. మార్చి 19, 2025 ఉదయం 3:27 సముద్రంలో దిగింది క్రూ డ్రాగన్. దీనికోసమే ప్రపంచమంతా ఎదురు చూసింది. చివరి దశలో చేస్తున్న ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. అత్యంత వేగంగా మండుతున్న అగ్నికోణంలా భూవాతావరణంలోకి వచ్చే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ 1600 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా వేగాన్ని తగ్గించుకుంటున్నప్పుడు వ్యోమగాములు జీ-ఫోర్స్లను ఎదుర్కొంటారు. ఇది భూగురుత్వాకర్షణ శక్తి కంటే 4 గింతలు ఎక్కువగా ఉంటుంది. 4 అతిపెద్ద పారాషూట్లు తెరుచుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్ మెల్లిగా సముద్రంలోకి దిగుతుంది. ఇది చాలా థ్రిల్లింగ్ రైడ్ అని చెప్పవచ్చు. ల్యాండింగ్ తర్వాత సునీత విలియమ్స్ని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలిస్తారు. ఇన్ని డేస్ అంతరిక్షంలో ఉండడంతో ఇప్పుడు భూమి మీద టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ ఎలా ఉంటుంది అని కీలకంగా మారింది. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ల హెల్త్ కండిషన్పై నాసా ఫోకస్ చేసింది. మరియు ఈ సంఘటన పైన మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. సునీత విలియమ్స్ రాకకు వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.